దేవుని గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకొని దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాం. కీర్తనల గ్రంథం నుంచి 23వ అధ్యాయం. కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను NLT వర్షన్ లో ఒకసారి చదవాలనుకుంటున్నాను, ఇంగ్లీష్ లో. షూర్లీ యువర్ గుడ్నెస్ అండ్ అన్ఫెయిలింగ్ లవ్ విల్ pursue me all the days of my life, and I will live in the house of the Lord forever. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క ప్రేమ గురించి మరొకసారి గుర్తు చేసుకొని మనం ముందుకెళ్దాం. దేవుని ప్రేమ అనగానే మనకి చాలా గుర్తొస్తూ ఉంటాయి. ఈ దేవుని ప్రేమ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య ఉన్న ప్రేమ కంటే ఎంతో గొప్పది. ఈ దేవుని ప్రేమ ఇద్దరు మ్యారీడ్ కపుల్స్ ఉన్న మధ్య ప్రేమ కంటే ఎంతో గొప్పది. ఈ దేవుని ప్రేమ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ కంటే కూడా చాలా గొప్పది. ఇదే దేవుని ప్రేమ ఇద్దరు అక్క చెల్లెల మధ్య ఉన్న ప్రేమ కంటే ఎంతో గొప్పది. లోకంలో చాలా మంది అనుకుంటాం, లోకస్తులు కూడా చాలా మంది, మనం కూడా ఈ లోకంలో చాలా ఎక్కువగా మనం అనుకునేది ఏంటంటే అమ్మ ప్రేమ ఎంతో గొప్పదని మనం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ అమ్మ ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ ఎంతో గొప్పది, విలువైనది. అమ్మ ప్రేమ ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు, తల్లిదండ్రుల ప్రేమ ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అయినట్టు మనం చూడం. ఆయన అన్ఫెయిలింగ్ లవ్. ఆ ప్రేమ గురించి మనం ఉదయకాల సమయంలో ఆరాధన చేయటానికి మనం సిద్ధపడదాం. ప్రేమ అనగానే బైబిల్లో మనకేం గుర్తొస్తుంది? ఎక్కువ మనకి గుర్తొచ్చేది ఏంటంటే సిలువలో ఆయన చేసిన త్యాగం నుంచి. ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం చిందించి ఆయన చేసిన త్యాగాన్ని మనం ఆ ప్రేమ గుర్తు చేస్తూ ఉంటుంది. సిలువలో ఆయన చేసిన త్యాగం గురించి మనం ఎన్నో మెసేజ్లు వింటాం. యూట్యూబ్లోను, ఇక్కడ ఆన్లైన్లో ఎక్కడైనా ఆఫ్లైన్ మెసేజెస్ చెబితే, మీటింగ్స్ పెడితే సిలువ గురించి మనం ఎక్కువ వింటాం. బహుశా సిలువ గురించి చెప్పిన ఈ సబ్జెక్ట్ గురించి మనం విన్నవి మిగతా వాటి గురించే కూడా ఎక్కువ వింటూ ఉంటాం. సిలువ గురించి మెసేజెస్, ఈ వర్తమానాలు సిలువ గురించి, ఆయన చేసిన త్యాగాన్ని గురించి మనం వింటూ ఉంటాం కదా. ఇవి ఎవరైతే బోధకుడు, సేవకుడు వాళ్ళ ప్రత్యక్షత నుంచి, వాళ్ళు దేవునితో నడిచిన ఆ బంధం నుంచి, వాళ్ళు రిలేషన్షిప్ గురించి వాళ్ళు నేర్చుకున్నది దేవుడికి మెసేజ్లో చెబుతా ఉంటారు. అది వాళ్ళు దేవుడికి ఇచ్చిన ప్రత్యక్షత. కొంతమంది నాలెడ్జ్ యూస్ చేసి చెప్పచ్చు, కొంతమంది నిజంగానే దేవుడితో ఉండి పరిశుద్ధాత్మ బలం పొంది పరిశుద్ధాత్మ ఏం చెబుతుందో అదే చెప్పేవాళ్ళు, కొంతమంది బాగా ప్రిపేర్ అయ్యి చెప్పేవాళ్ళు, మనం ఇలాంటి చూస్తూ ఉంటాం. ఇవన్నీ వాళ్ళు దేవుని నుంచి నేర్చుకున్నవి చెబుతూ ఉంటారు. బట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ సిలువ నుంచి దేవుడు నాకు ఏం చెబుతున్నాడు, నా రెవల్యూషన్స్ ఏంటి, నా ప్రత్యక్షత, నేను ఏమి స్వతహాగా నేనేం నేర్చుకున్నాను అనేది మనం దేవుని దగ్గర కూర్చొని అడగాలి. ఎందుకు మనం దేవుని దగ్గర ఆయన న్యూ రెవల్యూషన్స్ మనకి ఎందుకు కావాలంటే, యేసుప్రభు ఒకసారి జనసమూహం యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడుగుతాడు. శిష్యుల్ని అడిగినప్పుడు శిష్యులందరూ కొంతమంది ఈయన మెస్సయ్య, కొంతమంది ఈయన బాప్తిస్మ యోహాను అని, కొంతమంది
ఈయన ఎలైజా అని కొంతమంది ఈయన ప్రాఫిట్స్ అని చాలా మంది ఇలా అనుకుంటున్నారు అని కి తెలిసి డిసైపుల్స్ ఆయన శిష్యులు ఆయనకు చెబుతారు. ఆ తర్వాత యేసు ప్రభు పేతురుని అడుగుతాడు, పేతురు మరి నువ్వేమనుకుంటున్నావు అని. ఆయన అంటాడు, నీవు నిజంగా సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడు అని ఆయన యేసు ప్రభుకు సమాధానం ఇస్తాడు. ఇది వెంటనే యేసుప్రభు అంటారు, ఇది మనుషుల నుంచి కానీ ఇక్కడ నీకున్న నాలెడ్జ్ నుంచి కానీ ఇది నీకు రివీల్ అవ్వలేదు, పరలోకంలో ఉన్న తండ్రి నీకు రివీల్ చేశాడు. ఈ రెవల్యూషన్స్ లోకంలో నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి కానీ, లోకంలో వేరే వాళ్ళని చూసిన బట్టి కానీ నువ్వు నేర్చుకోలేదు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి నీకు ఈ రెవల్యూషన్స్, ఈ ప్రత్యక్షత ఆయన దయచేశాడు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ మనం ఏం చదివినా, ఏ స్క్రిప్చర్ చదివినా సరే, లార్డ్ గివ్ మీ న్యూ రెవల్యూషన్స్ ఫ్రమ్ ది స్క్రిప్చర్. ప్రభువా నాకు ఒక ప్రత్యక్షత ఈ వాక్యం నుంచి నాకు నేర్పించు. ఆ ప్రత్యక్షత ద్వారా దేవుణ్ణి మనం మహింపరచవచ్చు. ఆ ప్రత్యక్షత ద్వారా మనం దేవుణ్ణి పాటలు పాడి, ప్రభువా నాకు మీరు ఇచ్చిన ఈ ప్రత్యక్షను బట్టి నేను మీకు వేలాది వందనాల స్తుతులు చెల్లిస్తున్నాను అని మనం ఆయన దగ్గర నేర్చుకొని ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి మనం సిద్ధపడవచ్చు. మనకి ఓన్లీ మనం విన్న నాలెడ్జ్ని బట్టి, మనం ఓన్లీ నేర్చుకున్న వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న బైబుల్ నాలెడ్జ్ని బట్టి మనం అది కొంతవరకే మనం హెల్ప్ చేస్తుంది. కానీ దేవుడు మనకి ఇచ్చిన నిజమైన ప్రత్యక్షత, యూనిక్ రెవల్యూషన్స్ మనకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆయన గణపరచడమే కాదు, మన జీవితాలు కూడా మార్చుకోవచ్చు. యేసు ప్రభు కూడా అదే అన్నాడు, ఫాదర్ హ్యావ్ గివెన్ ఎ రెవల్యూషన్స్. అలాంటి ప్రత్యక్షత కొరకు మనం దేవుని దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి, అడగాలి. పౌలు ఆయన కూడా దేవుని నుంచి, ఫాదర్ నుంచి ఉన్న రెవల్యూషన్స్ అన్ని ఇక్కడ మన బైబిల్లో చూస్తాం. దావీదు కూడా దేవుడు నేర్పించిన, దేవుడు ఆయనకి ఇచ్చిన రెవల్యూషన్స్ బట్టి మనం చూస్తూ ఉంటాం. ఈ రెవల్యూషన్స్ అన్ని మనకి చాలా ఉపయోగపడుతుంది కదా. మనకు కూడా దేవుని దగ్గర కూర్చొని ఆయనకి, ప్రభువా నాకు కూడా ఈ వాక్యం నుంచి ప్రత్యక్ష దయచేయి అని మనం ఆయన దగ్గర కూర్చొని అడగాలి, అడగటం నేర్చుకోవాలి. సో ఈ రెవల్యూషన్స్ మనం దేవుని దగ్గర కూర్చొని అడుగుదాం. నాకు కూడా ఇలాంటి ఈ క్రాస్ సిలువ ధ్యానం, సిలువ గురించి నేను అడిగినప్పుడు, ప్రభువా చాలా మెసేజెస్ విన్నాను, చాలా మంది దీని గురించి బాగా బోధించారు, ఎక్స్ట్రీమ్ గా బోధించారు, చాలా మంది డీప్ గా బోధించారు, సిలువ ఒక త్యాగం, సిలువ ఒక ప్రత్యక్షత ఏంటి అని. బట్ ప్రభువా మీరు నాకు రెవల్యూషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ప్లీజ్ షో మీ యువర్ రెవల్యూషన్స్ ఫ్రమ్ ది స్క్రిప్చర్ అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, నాకు దేవుడు ఎలాగ రిమెంబర్ చేశాడంటే, ప్రాడిగల్ సన్, ఆయన ఆ స్టోరీని రిమెంబర్ చేశాడు. ప్రాడిగల్ సన్ మనకి బాగా తెలిసిన స్టోరీ. ప్రాడిగల్ సన్ గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి మనకు ఎక్కువ వింటూనే ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది చర్చెస్ లో కూడా ఈ స్టోరీ లేకుండా ఏ చర్చి బోధించడం మనం చూడం. దీని నుంచి నేను ఎలాగా ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆ రెవల్యూషన్స్ ఏంటో ఒకసారి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా మనం తప్పిపోయిన కుమారుడు, ఆయనకి కావలసిన ఆస్తి అంతా తండ్రి ఇచ్చిన తర్వాత, అదంతా ఆయనకి ఇచ్చిన ఆస్తి అంతా ఆయన జలసాలకి, ఆయన ఫ్రెండ్స్ కి అదంతా ఖర్చు చేసిన తర్వాత, ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా పందుల దగ్గర ఆయన కాయటానికి ఆయన అక్కడ చేరినప్పుడు, ఆ తర్వాత రియలైజేషన్ అంటే ఆయనకి చేస్తున్నది బాగా అర్థమయ్యి, నేనేం చేస్తున్నానో నాకు అర్థమైంది, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో అర్థమైనప్పుడు తర్వాత తన తండ్రి గుర్తొస్తాడు. నా తండ్రి దగ్గర అయితే ఇలాంటి తిండికి కానీ బట్టకు కానీ ఏమాత్రం కొదువు ఉండదు. సర్వెంట్స్ లో అయినా సరే నేను చేరి సర్వెంట్ గానే బతిమాలుకొని సర్వెంట్ గానే చేరుతాను
అని ఆయన రియలైజేషన్. ఆయన తప్పు ఆయన తెలుసుకొని తిరిగి వస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు మనకి ఆలోచించినప్పుడు మనం ఇమాజినేషన్కి ప్రభా తండ్రి మీరు ఎలాగ ఆలోచించుంటారు, ప్రతిరోజు వచ్చి చూస్తున్నాడు అని మనం కొన్ని మెసేజ్లు చూస్తూ ఉంటాం. ఆయన ప్రతిరోజు విండో దగ్గరకు వచ్చి నా కుమారుడు వస్తున్నాడా, ఈరోజు రాలేదు, సరే రేపు కూడా చూస్తాడు, నా కుమారుడు తప్పు తెలుసుకొని వస్తున్నాడా, రాలేదు ఈరోజు కూడా. అలాగా ఎవ్రీ డే దేవుడు మన కొరకు తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడైనా రియలైజ్ అయ్యి తనకు తెలుసుకొని తప్పు తెలుసుకొని వస్తున్నాడా అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఈగర్లీ వెయిటింగ్ టు యాక్సెప్ట్ యూ. ఆయన చాలా ఎక్కువగా మనం వచ్చేదానికన్నా ఆయన మనల్ని క్షమించేయడానికి ఎప్పుడు రెడీగా ఉండాలని మనకు అక్కడ తెలుస్తుంది. నేను ఇంకొకటి ఎక్కువ గమనించింది ఏంటంటే, దేవుడు నాకు రివీల్ చేసిందంటే, ఇది మనం వింటాం, ఆయన వచ్చాడు, క్షమిస్తాడు, మరలా తన ఇంట్లో చేర్చుకుంటాడు, ఇదంతా మనకు తెలుసు. ఇంకొకటి మనం ఎక్కువ గమనించాల్సిందంటే, ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతాను. Matthew Gospel 16th verse, 16th chapter, 13th to 17th. Luke. Yeah, Luke. Sorry. Yes. చాలు సిస్టర్, నేను 22వ వచనం చదువుతాను ఒకసారి. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. ఇంకొకటి మనం గమనించాల్సిందంటే, ప్రశస్త వస్త్రములు ధరించి వీని చేతికి ఉంగరం పెట్టి, ఆయన చేతికి ఉంగరం పెడుతున్నాడంటే ఆయన మరలా తన కుమారుడిగా అంగీకరించాడు. చాలా ప్రీషియస్ గా మనం కొన్ని కమెంటరీలో చూస్తే ఆయన స్వతహాగా తన ఉంగరాన్ని ఆయన కుమారుడికి దయచేశాడు. ఆయన ఉంగరాన్ని అంటే మరలా తన తప్పిపోయిన కుమారుడిని మరలా సొంత కుమారునిగా అంగీకరించి ప్రశస్త వస్త్రమును ధరించాడు. ఈ ఉంగరం ధరించినప్పుడు ఆయన నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, నేను ఎన్నిసార్లు తప్పిపోయానో అన్నిసార్లు నాకు దేవుడు ఉంగరాన్ని ధరించాడా? ఇది నాకు ఒక క్వశ్చన్ నేను వేసుకున్నాను. నిజంగానే దేవుడు ప్రతిసారి నేను తప్పిపోయి రియలైజేషన్ అయ్యి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర నేను నా తప్పును ఒప్పుకొని వెంటనే మరలా దేవుడు నా చేతికి మరలా ప్రశస్త వస్త్రము అంటే హోలీ వస్త్రము, అలాగే ఆయన చేతి ఉంగరము మరలా ఆయన సొంత కుమారుడిగా నన్ను అంగీకరించాడని నాకు ఈ రెవల్యూషన్ తెలిసినప్పుడు, ప్రభా ఎన్నిసార్లు మీరు ఈ ఉంగరాన్ని నాకు ధరింపజేశారు, ఎంత ప్రేమ ప్రభా మీకు, ఇంతవరకు ఎప్పుడు కూడా నన్ను రిజెక్ట్ చేయలేదు మీరు, ఎప్పుడు కూడా మీ లవ్ అనేది ఫెయిల్ అవ్వలేదు. నా తల్లిదండ్రులు లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను చేసిన తప్పుకి 100 సార్లు ఇదే తప్పు చేస్తున్నాడు, ఇక క్షమించకూడదు వీడిని అని
ఈ లోకస్తులు చాలా మంది అంటారేమో కానీ మీరు మాత్రం ఒక్కసారి కూడా నేను నా తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు క్షమించటమే కాదు, నాకు ప్రశస్త వస్త్రములు ధరింపజేశారు, నాకు మీరు ఉంగరము దయచేశారు. ఎంత గొప్ప అన్ఫెయిలింగ్ లవ్ అది. ఈ ప్రేమ మనకి ఎక్కడ దొరకదు, తండ్రి దగ్గర తప్ప మరి ఎక్కడ దొరకదని నాకు అర్థమైంది. దిస్ ఈస్ ది అన్ఫెయిలింగ్ లవ్. ఫెయిల్ అవని లవ్ ఇది. మనుషుల దగ్గర దొరికే లవ్ కాదు, కేవలం దేవుడి దగ్గర దొరికే లవ్ మాత్రమే. దిస్ ఈస్ అన్ఫెయిలింగ్ లవ్ దట్ వి ఓన్లీ సీ హెవెన్లీ ఫ్రమ్ ద హెవెన్లీ ఫాదర్. నాకు ఇది బాగా గుర్తొచ్చి నేను ప్రతిసారి ప్రభువా ఈ ఉంగరాలు నా చేతికి అసలు ఎన్ని ఎన్ని 100,000 ఎన్ని ఉంగరాలు మీరు ఇంతవరకు దయచేసి ఉన్నారు ప్రభువా. నేను అలాంటి మరలా 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 ఇలాంటి తప్పులు నేను చేయకుండా ప్రభువా, మీకు కుమారునేం కాదు, నేను ఇంకా యేసు ప్రభులాగా ఎదగాలి. ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి నేను ఇలాంటి తప్పు ఇలాగ కంటిన్యూ చేయకుండా ఒక ప్రత్యక్షత నాకు ఇవ్వండి. నేను మీకు భయపడాలి. మరలా ఇలాంటి తప్పు చేయకుండా, మరలా మిమ్మల్ని బాధ పెట్టకుండా, నా కోసం ప్రతిసారి వెయిట్ చేయకుండా నేను ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అక్కడి నుంచి మళ్ళా నాకు ఒక ప్రత్యక్షత. ఇలా కాదు, దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన ఈ లోకంలో జీవించారో, కుమారునిగా ఒక కుమారునిగా తర్వాత ఒక మెన్ గా, ఒక హ్యూమన్ గా నేను ఎలాగ జీవించాలో నేను నేర్పించమని నేను ఆయన దగ్గర కూర్చొని అడగటం స్టార్ట్ చేశాను. సో అలాగా మనం దేవుని దగ్గర మనం మరలా తిరిగి రావటానికి ఏమాత్రం సందేహింపకుండా, ఆయన యాక్సెప్ట్ చేయడు ఈసారి అని ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మనం ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగినప్పుడు ఆయన ఎప్పుడు మనకి ఆయన ఆహ్వానం, ఆయన ఎప్పుడు మనల్ని రిజెక్ట్ చేయడు. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. ఇంకొకటి, నాకు కరోనాలో మేము ఇంటికి వెళ్ళాం. కరోనాలో ఏం జరిగిందంటే, మీకు అందరికీ తెలుసు కరోనాలో చాలా జాబులు పోయినాయి కూడా. కానీ నా విషయానికి వస్తే దేవుడిని మేము అప్పుడే నిజంగా ఫాలో అవ్వటం నేర్చుకోవటం స్టార్ట్ చేసాం. నిజంగా దేవుడు మా కొరకు నిజంగానే మమ్మల్ని చూస్తున్నాడా అనే ఆలోచన మేము వెతికినప్పుడు, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు కరోనాలో అన్ని జాబ్స్ చాలా అన్స్టేబుల్ గా ఉన్నాయి. ఎక్కడ విన్నా సరే జాబులు తీసేస్తున్నారు, బడ్జెట్ లేదు, ఇవన్నీ విన్నప్పుడు యేసు ప్రభు ఆయన కృప ఎంత గొప్పదంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నా చుట్టుపక్కల జాబులు పోతున్నా కానీ నా జాబ్ మాత్రం ఉంచటమే కాదు, ఆయన నాకు కావలసిన ప్రమోషన్ ని హైక్నిచ్చాడు. నాకు ఇలాంటిది గుర్తొచ్చినప్పుడు, ప్రభువా నువ్వు ఇదే కదా అక్కడ ప్రోడిగల్ సన్కి చేసింది. నీ కుమారుడు తిరిగి రాగానే ఆయనకి కేవలం క్షమించడమే కాదు, మీరు ప్రమోషన్ ఇచ్చారు, హైయర్ లెవెల్ కి ప్రమోషన్ దయచేశారు. మీరు అనుకోవచ్చు, నేను పాపిని కదా, నేను ఎప్పుడు ఇలాగే పడిపోతా ఉన్నానా, నా స్థితి ఇంకెప్పుడు ఇలాగే ఉంటుందా అని ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో, బట్ దేవుడు మాత్రం అలా అనుకోవట్లేదు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మన పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గర వెళ్తామో, మనల్ని ఒక లెవెల్ నుంచి ఇంకొక హైయర్ లెవెల్కి తీసుకెళ్తున్నాడని మనం గమనించాలి. ఎందుకంటే మన ఫెయిల్యూర్స్ నుంచే మనం చాలా ఎక్కువ నేర్చుకోగలుగుతాం. దేవుడు ఈ ఫెయిల్యూర్స్ ని అలో చేయడానికి ఒక మిస్టరీ ఉంది. ఆయన ఎప్పుడు వదిలేయాలని చూడగాని మనం నేర్చుకోవాలని ఆయన మనకి శోధనలు దయచేస్తాడు. దాని నుంచి మనం ఒక హైయర్ లెవెల్కి తీసుకెళ్తాడు. సేమ్ ఇది నాకు గుర్తొచ్చినప్పుడు, ప్రభువా మీరు అలాగే కదా చేసినప్పుడు, ఇంత గొప్ప ప్రేమను నేను, ఇంత గొప్ప అన్ఫెయిలింగ్ లవ్ ని నేను ఎలాగా స్తుతించకుండా ఉండగలను, ఎలాగా నేను ఆరాధించకుండా ఉండగలను. సో దిస్ ఈస్ ది అన్ఫెయిలింగ్ లవ్. యూ కెనాట్ ఫైండ్ ఎనీవేర్. మీరు ఎక్కడ ఈ ప్రేమని పొందలేరు. మీరు ఎంత రన్ చేసినా సరే ఈ ప్రేమని మేము పొందలేరు. దేవుడి దగ్గర తప్ప ఈ ప్రేమ ఎవరి దగ్గర దొరకదు. ఇన్ని సంవత్సరాలు మనకి చేస్తుంది కేవలం ఆయన అన్ఫెయిలింగ్ లవ్, ఆయన ఫెయిత్ఫుల్నెస్. ఉదయకాల సమయన ఆయన అన్ఫెయిలింగ్ లవ్ గురించి, ఆయన చేసిన కార్యాలు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుంటే, మనం ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆయన ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు.
రిజెక్ట్ చేయడమే కాదు, ఆయన మనల్ని ఒక లెవెల్ నుంచి ఇంకొక ప్రమోషన్‌కి తీసుకెళ్తున్నాడని అలాంటి ఆలోచన, అలాంటి రెవల్యూషన్స్ మనకి ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకొని ఆయన ఆరాధించడానికి సిద్ధపడతాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. Let us take this time. Let us all stand up and take this thought. God's unfailing love in our life. That is why He follows us. His goodness and mercy follows us all the days of our life. God's goodness and mercy follows us all the days of our lives because of this unfailing love of His. Look back into your lives, especially at those times you are not close to God. You are not serious in your relationship with God. Yet His unfailing love was there. His love never changed when you changed. His love never changed when you gave up and went far away from Him. Let us take this time. Let us worship our Lord for this time. Thank you for your word, that reminding us of your unfailing love and how we need to worship you from Scripture, the revelation of the Scripture, and apply it in our own practical lives. How you were there in times of our need, and we realize that this unfailing love is so true, so real. Thank you, Lord, for so precious a love. Thank you for so precious a care and concern in our lives. In spite of the fact that we have disappointed you many times, we have grieved you many times. Thank you, Lord, for not giving up on us. Thank you for your love that did not fail us even when we have failed you so many times. We praise you, we worship you, Lord, and accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.